హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లీలా ప్రసన్న. పిల్లలకు కట్టే దిష్టి పూసలు ఎలా గుచ్చాలో ఈరోజు మనం చూసుకుందాం. మార్కెట్లో మనకి పాల పూసలు అని అమ్ముతారు. స్టోన్ పూసలను దిష్టి పూసలు ఉంటాయి. వీటిని నేను చూపించే విధంగా ఎలా గుచ్చాలి. 2 ప్యాకెట్లుగా ఉన్న దారం తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ఒక 10 గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్న తర్వాత స్టోన్ పూస అంటే దిష్టి పూస గుచ్చుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా గుచ్చుకొని మనం పిల్లలకి కడితే దిష్టి తగిలినప్పుడల్లా ఒక్కొక్క స్టోన్గా ఊడుతుంది. ఈ పూసలు పిల్లలకి ఎప్పుడు కట్టాలా అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఇవి 1 month లోపు 21st డే అంటే ఉయ్యాల వేసిన తర్వాత ఎప్పుడైనా కట్టవచ్చు. స్టోన్ పూసను నేను చూపిస్తున్న విధముగా అటుపక్క 2 చిల్లులు ఇటుపక్క 2 చిల్లులు ఉంటాయి. మనం 2 పేటల దారం తీసుకుంటాము కాబట్టి ఒకే స్టోన్కి ఒక పక్క చిల్లులో నుంచి ఒక దారాన్ని, ఇంకో పక్క చిల్లులో నుంచి ఇంకొక దారాన్ని గుచ్చాలి. నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా గమనించగలరు. నేను చూపిస్తున్న విధంగా 2 దారాలు ఒక పూసలో ఇలా గుచ్చుకున్న తర్వాత పిల్లల నడుముకి ఇలా కట్టాలి. ఒకటి మొలతాడు, ఇంకొకటి పాల పూసల తాడు కలిపి కడితే దిష్టి తగలదు అని పెద్దవాళ్ళు చెప్తారు. నేను చెప్పింది మీకు విలువైన మాటగా అని అనిపిస్తే ప్లీజ్ అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.